విలక్షణ నటుడు ప్రకాష్ రాజుపై హిందూ సమాజం ఆగ్రహంగానే ఉంది. ఆయన అనవసర వివాదాస్పద అంశాల జోలికి వెళ్లి తన మీదకు తెచ్చుకుంటున్నారు. మొన్న మధ్యన కర్ణాటక ధర్మస్థలపై అంతర్జాతీయ కుట్రలో ఆయన భాగస్థుడని ఆరోపణలు ఎదురయ్యాయి. ఇప్పుడు ఏకంగా తిరుపతిలో ఆయనపై కోర్టులో ఒక దావా వేయడం విశేషం. దీంతో ప్రకాష్ రాజ్పై క్రిమినల్ కేసు నమోదైంది. రాముడితో పాటు లక్ష్మణుణ్ణి ఉద్దేశించి ప్రకాష్ రాజ్ అత్యంత హేయమైన అవమానకరమైన వ్యాఖ్యలు చేశారంటూ బీజేపీ సీనియర్ నేత టీటీడీ పాలక మండలి సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి తిరుపతిలోని 4వ అదనపు జిల్లా జడ్జి కోర్టును ఆశ్రయించారు. ప్రకాష్ రాజ్ ఉద్దేశపూర్వకంగానే మతపరమైన ఉద్రిక్తతలను రెచ్చగొట్టేందుకు ప్రయత్నించారని ఆయన న్యాయస్థానానికి సమర్పించిన పిటిషన్లో పేర్కొన్నారు. కేరళలో లిటరేచర్ ఫెస్టివల్కు హాజరయ్యారు ప్రకాష్ రాజ్. ఆ సమయంలో హిందూ ధర్మంపై హాట్ కామెంట్స్ చేశారు. రామలక్ష్మణులు ఉత్తర భారతదేశం నుంచి దక్షిణాదికి వచ్చి వలస కూలీలుగా పేర్కొన్నారు. రావణుడి తోటలో పండ్లను దొంగిలించారంటూ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. అప్పట్లో ఈ కామెంట్స్ తీవ్ర దుమారం రేపాయి. గతంలోనే ప్రకాష్ రాజ్కు లీగల్ నోటీసులు పంపించారు లాయర్ ద్వారా బీజేపీ నేత భానుప్రకాష్ రెడ్డి. కానీ అందుకు ప్రకాష్ రాజ్ ముందుకు రాలేదు. క్షమాపణలు చెప్పకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించారు. అందుకే భానుప్రకాష్ రెడ్డి ప్రకాష్ రాజ్పై చట్టపరమైన పోరాటం ప్రారంభించారు. తిరుపతి కోర్టులో క్రిమినల్ దావా దాఖలు చేశారు. హిందూ దేవుళ్లతో పాటు సంప్రదాయాలపై సోషల్ మీడియా వేదికగా ప్రకాష్ రాజ్ చేసే కామెంట్స్ను కూడా గుర్తు చేశారు భాను. కేవలం చట్టపరంగానే కాదు, ప్రకాష్ రాజ్పై భానుప్రకాష్ రెడ్డి చిత్ర పరిశ్రమకు సంబంధించిన అసోసియేషన్కు ఫిర్యాదు చేయాలని నిర్ణయించారు. హిందూ సమాజం ఇస్తున్న ఆదరణతోనే నటుడిగా ప్రకాష్ రాజ్ కోట్లు సంపాదిస్తున్నారని, తిరిగి అదే సమాజాన్ని అవమానించేలా మాట్లాడే హక్కు ఎవరిచ్చారని ప్రశ్నించారు. తెలుగు చలనచిత్ర నటీనటుల సంఘం మాతో పాటు సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఛాంబర్స్కు అధికారికంగా ఫిర్యాదు చేయనున్నట్లు కూడా భానుప్రకాష్ రెడ్డి తెలిపారు.